హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాక్స్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేసేయండి, మాట్లాడుకుందాం. ఇంకేంటంటే విషయం, నేను యాక్చువల్గా లాస్ట్ వీక్ అంతా సరిగ్గా హెల్త్ బాగోలేక కొంచెం వీడియోస్ అటు ఇటుగా చేశాను అనమాట. కంటిన్యూగా అయితే చేశాను, కాకపోతే వన్ డే అటు ఇటు కొంచెం లేట్ అయిపోయినాయి అనమాట వీడియోస్ అప్లోడ్ చేయడం. అండ్ కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంటి దగ్గర ఉన్న ప్రజెంట్, అందుకు కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ జరుగుతున్నాయి. దానివల్ల కూడా వీడియోస్ లేట్గా పోస్ట్ అయిపోతున్నాయి. అండ్ మాకైతే సో ఎవ్రీడే మ్యాక్సిమం అయితే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, నాకు అర్థమైంది. సో మీరు సపోర్ట్ చేస్తున్నందుకు కానీ నాకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేను మంచి మంచి కంటెంట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఎవ్రీడే నేను మూవీస్ గురించి కానీ బిగ్ బాస్ గురించి కానీ కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మూవీ రివ్యూస్ అండ్ బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ ఎపిసోడ్స్ గురించి డిస్కషన్ కూడా పెడుతున్నాను. అవి చేసి మీకు వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో నేను ఇంకా మంచి మంచి కంటెంట్ చేయడానికి నాకు మీ యొక్క సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేశారనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్టింగ్ మీ. మీరు అంతే సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని కొంచెం మీరే పైకి తీసుకెళ్ళండి అనమాట. అలాగే ఇవాళ వీడియోలోకి వెళ్తే, సో గేమ్ చేంజర్ మూవీ గురించి తెలుసు కదా, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంతవరకు ఆ మూవీ గురించి సరైన అప్డేట్స్ లేవు. అప్పుడెప్పుడో జరగండి జరగండి సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ కూడా పెద్దగా ఎక్కలేదని నాకైతే అనిపించింది. ఎందుకంటే అంత డెప్త్కి అయితే వెళ్ళలేదు. సాంగ్ వచ్చింది కొన్ని రోజులు ఏదో అల్జల్ చేసింది కానీ, బట్ అది ఒక మనకి హైప్ అయితే సినిమా మీద క్రియేట్ చేయనట్టయితే నాకైతే అనిపించింది. మన సెప్టెంబర్ స్టార్టింగ్లో మాత్రం మనకి ఇంకో సెకండ్ సింగిల్ సాంగ్ వస్తుంది అని చెప్పేసి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ మంత్లోనే వస్తుందని చెప్పి, సెప్టెంబర్లోనే. దానికి సంబంధించిన సాంగ్కి సంబంధించిన ప్రోమో రా మచ్చా మచ్చా అని చెప్పి ఒక 2 days బ్యాక్ వదిలేరు. అది 30th అంటే ఇవాళ మనకు ఫుల్ సాంగ్ 2 గంటలకి 2 PM మనకు యూట్యూబ్లో వస్తుందని చెప్పి ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. దట్ ఫాలోడ్ బై నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూస్గా టీజర్ లాంచ్ ఉందన్నారు. టీజర్ లాంచ్ ఒకటి, అలాగే మన ఇంకో థర్డ్ సింగిల్ కూడా ఉండబోతుందని చెప్పారు. సో దిల్ రాజు గారు అయితే పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు సినిమా రిలీజ్కి. కానీ బట్ సినిమాకి ఇప్పుడు యాక్చువల్గా అయితే మనకు జరగండి సాంగ్ మనకు వచ్చినప్పుడు కానీ విన్నప్పుడు కానీ మనకు వచ్చిన ఆ పోస్టర్స్, మనకు లిరికల్ వీడియోలో కొన్ని కొన్ని మూమెంట్స్ అండ్ సమ్ ఆ విజువలైజేషన్స్ చూపించారు లైట్గా. బట్ మనకు శంకర్ గారి విషయానికి వస్తే మాత్రం ఎవ్రీ సినిమా అనేసే ప్రతి సినిమాలో కూడా సాంగ్కి బడ్జెట్ ఎక్కువ పెడతారు. అంటే సాంగ్ని ఒక గ్రాండియర్గా ఒక ఒక ఎంత యాక్చువల్ చాలా మంది డాన్సర్స్ ఉంటారు, లేకపోతే లొకేషన్స్ వైజ్ కానీ, సెట్ వైజ్ కానీ, డాన్సర్స్ వైజ్ కానీ, సాంగ్స్లో కాన్సెప్ట్స్ కానీ ఒక భారీగా తీసుకుంటారు. ఆయన ఒక మంచి విజువల్ ట్రీట్గా చేయాలని చెప్పేసి ఒక తీస్తాడు ఆయన ప్రతి సినిమాలో కూడా. ప్రతి సినిమా చూసుకుంటే కూడా సాంగ్లో ఒక గ్రాండియర్ అనేది ఉంటుంది. సో అలాగే రామ్ చరణ్ గారి ఈ గేమ్ చేంజర్ మూవీలో కూడా జరగండి సాంగ్ వచ్చినప్పుడు కూడా ఒక డిఫరెంట్ విజువల్ అండ్ డిఫరెంట్ సెట్, ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ గెటప్స్ కానీ, ప్రతి దాని మీద ప్రత్యేకమైన కేరింగ్ ఉంటుంది అనమాట. సో అలా తీసుకున్నారంటే అనిపించింది. కానీ సాంగ్ అయితే ఎక్కలేదనంటే నాకైతే అనిపించింది. అంత బాగుంది, సాంగ్ ఎక్కలేదని అనిపించింది. ఇంకోటి, ఇప్పుడు సెకండ్ సింగిల్ రా మచ్చా మచ్చా అని వచ్చిందనమాట. సాంగ్ అయితే మ్యూజిక్ కొంచెం క్లమ్జీగా అయితే అనిపించింది అబ్బా నాకైతే. అంత బాగున్నట్టయితే అనిపించలేదు. మరి అదే ప్రోమో అయినప్పుడు మరి ఫుల్ సాంగ్ అయితే ఆఫ్టర్నూన్ వస్తుంది కదా, చూడాలి మరి అది ఎట్లా ఉండబోతుంది. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ స్టెప్స్ కూడా రామ్ చరణ్ గారికి ఆయన గ్రేస్కి, ఆయన మూమెంట్స్, బాడీ లాంగ్వేజ్ తగినంత బాడీ స్టెప్స్ అయితే కంపోజిషన్ అవ్వనట్టు నాకైతే అనిపించింది. ఇప్పుడు రా మచ్చా మచ్చా సాంగ్ అయితే గణేష్ ఆచార్య గారు కొరియోగ్రఫీ అని చెప్పి, మాస్టర్ గణేష్ ఆచార్య, సో ఆయన చెప్పారు. ఓవరాల్గా అయితే మాత్రం రామ్ చరణ్ గారికి అంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో డాన్సర్స్ అంటే మన హీరోల్లో మంచి డాన్సర్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్, వీళ్ళ పేర్లే చెప్తారు ఎవరు అడిగినా కూడా. మన ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం మీద కూడా డాన్సర్స్లో మంచి బెస్ట్ డాన్సర్స్ అంటే వీళ్ళ ముగ్గురు పేర్లు తీస్తారు. అంటే ఇప్పుడు ఇవాళ వీళ్ళ ముగ్గురు గ్లోబల్ వైజ్ ఫేమస్ అయ్యి గ్లోబల్ వైజ్ ట్రెండ్ అవుతున్నారు. అలాంటి స్టార్స్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కానీ అండ్ ఫ్యాన్స్ కాని వాళ్ళకి కానీ ఎవరికైనా వాళ్ళ డాన్స్ నెంబర్ కోసం వెయిట్ చేస్తారు. మెయిన్గా డాన్స్ స్టెప్స్, ఆ సాంగ్ ఎట్లా ఉంటుంది, ఆ సాంగ్కి డాన్స్ ఎట్లా చేస్తారు అని చెప్పి దాని మీద ఒక ఎక్స్పెక్టేషన్స్తో వెయిట్ చేస్తూ ఉంటారు ఎవరైనా కానీ. ఈవెన్ ఫ్యాన్స్ అయితే ఇంకా ఎక్కువగా వెయిట్ చేస్తారు. మామూలు నార్మల్ ఆడియన్స్ కూడా వాళ్ళ నుంచి డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈవెన్ ఎంతెందుకు దేవరా మూవీ చూసినప్పుడు ఎన్టీఆర్ గారికి సరైన డ్యాన్స్ నెంబర్ ఉన్న సాంగ్ అయితే లేదని అనిపించింది అనమాట. ఈవెన్ మా అమ్మగారు సాంగ్ చూసి మా అమ్మ చూశారు సాంగ్. ఇది ఇప్పుడు దేవరా ఆయుధ పూజ సాంగ్ ఉంది, ఆ మూమెంట్స్ బాగున్నాయి. కాకపోతే ఎన్టీఆర్ గారి నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
సో మన బిఫోర్ జనరేషన్ వాళ్ళే ఇలా నుంచి డ్యాన్స్ ఎక్స్పెక్ట్ ఇంకా ఇంకా బాగా చేయొచ్చు ఎన్టీఆర్ అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అది ఇంకా బాగుంటే బాగుండేమో స్టెప్స్ అని అనిపించింది ముందు జనరేషన్ వాళ్ళకి, మా అమ్మకి. మరి అలాంటిది ఇప్పుడున్న జనరేషన్కి అండ్ వాళ్ళ ఫ్యాన్స్కి ఇంకా అలా ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సాంగ్స్ మీద కానీ వాళ్ళ డ్యాన్స్ మీద కానీ. సో ఆ డ్యాన్స్ ఇంకొంచెం బాగుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఫుల్ సాంగ్ వస్తే కానీ తెలియదు డ్యాన్స్ ఎలా ఉంటుంది అనేది మాత్రం. బట్ సాంగ్లో గ్రాండియర్ మాత్రం భారీగా ఉంది. శంకర్ గారి మార్క్ అయితే కనబడుతుంది అందులో. మన శంకర్ అండ్ తమన్ గారు చిన్న పాడ్కాస్ట్ చేశారు. ఆ పాడ్కాస్ట్లో చూపించిన విధంగా వాళ్ళు మాట్లాడుకున్న విధంగా ఏంటంటే ఆ గ్రాండియర్కి ఇప్పుడు మన మూమెంట్స్ అయితే ఒక 1 మినిట్ సాంగ్ 1 మినిట్ కంటిన్యూస్గా ఒకటే మూమెంట్ సింగిల్ షాట్లో రామ్ చరణ్ గారు చేశారు అని చెప్పి మన శంకర్ గారు చెప్పడం జరిగింది అనమాట ఆ పాడ్కాస్ట్లో. అలాగే ఈ సాంగ్లో కల్చర్ ఆల్మోస్ట్ ఇండియన్లో ఉన్న అన్ని కల్చర్స్ని ఇన్వాల్వ్ చేసి ఆ సాంగ్ని మనకి విజువలైజ్ చేయడం జరిగిందని చెప్పారనమాట. ఆ సాంగ్లో అన్ని విజువల్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని కల్చర్స్, ఇండియాలో చాలా కల్చర్స్ ఉన్నాయి కదా, సో ప్రతి ఒక్క కల్చర్ని దాంట్లో చూపించడము ప్రజెంట్ చేయడం జరిగింది విజువల్గా అని చెప్పారు. అది కూడా మేబీ అంటే విజువల్గా అయితే బాగుండొచ్చు. కొరియోగ్రఫీ అంటే అన్నీ ఓకే, మనకు కావాల్సింది ఏంటి డాన్స్ నెంబర్ ఏం ఉండబోతుంది, అది ఈ సాంగేనా లేకపోతే నెక్స్ట్ ఇంకా వేరే సాంగ్స్ ఉన్నాయి కదా అందులో వేరే ఏదైనా ఉండొచ్చా. సో మనం అయితే వెయిట్ చేయాల్సిందే. ఈ సాంగ్ వరకు అయితే మాత్రం సో కొంచెం మ్యూజిక్ మన తమనన్న మ్యూజిక్ అంటే తెలిసిన విషయమేగా, మొత్తం డ్రమ్స్ అవి సాగొడతాడు. ఇది కొంచెం నాకు ఆ, చిన్న చిన్నపాటి క్లమ్జీనెస్ అనిపించింది అనమాట. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం, మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను అనమాట. సో గైస్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మీరందరూ ఉన్నారు కదా, మీరు చూస్తుంటారు కదా, మీరు నా వీడియో చూసిన తర్వాత కానీ మళ్ళీ రామ్ చరణ్ గారు ఆ సాంగ్ చూసిన తర్వాత కానీ మీకు సాంగ్ ఏమనిపించింది అండ్ జరగండి సాంగ్ ఏమనిపించింది, మీకు ఎక్కిందా బాగా, అంటే ఒక రేంజ్కి తీసుకెళ్ళిందా, ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయిందా అని నేను అడుగుతున్నాను అనమాట. అది నాకు అనిపించింది. నాకు కూడా ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అవ్వలేదు అనిపించింది. నేను రామ్ చరణ్ గారి ఫ్యాన్ కాకపోవచ్చు కానీ సినిమా లవర్ అండ్ రామ్ చరణ్ గారి గుణానికి ఫ్యాన్ అనమాట. ఆయన ఎట్లనే కానీ సినిమాలు ప్రతి హీరో సినిమా చూస్తాను నేను. నాకు వాళ్ళ సినిమా నచ్చలేదు వీళ్ళ సినిమా నచ్చలేదు కాదు, నాకు ప్రతి హీరో సినిమా చూస్తాను. డ్యాన్స్ అంటే ఎస్పెషల్లీ నేను ప్రతి ఒక్కరిని లైక్ చేస్తాను అనమాట. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఎవరు వేసినా కానీ ఆ డ్యాన్స్ స్టెప్స్ మేము తీసుకుంటాం. మేము యాక్చువల్గా ఏంటంటే ముందు నుంచి డ్యాన్స్ వెళ్ళాం అనమాట చిన్నప్పటి నుంచి. సో మాకు డ్యాన్స్ నెంబర్స్ అయితే వెయిట్ చేస్తాం ప్రతి వీళ్ళ మెయిన్ హీరోస్ నుంచి అనమాట. అప్పట్లో చిరంజీవి గారి నుంచి అట్లా చేసేవాళ్ళం కదా, ఆ మూమెంట్స్ కానీ సిగ్నేచర్ మూమెంట్స్ కానీ తీసుకొని మేము డ్యాన్స్ ఈవెంట్లో చేసేవాళ్ళం. అలా వీళ్ళ గురించి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఈ మధ్య అయితే డ్యాన్స్ నెంబర్స్ చాలా తగ్గిపోయినాయి, డ్యాన్స్ కూడా ఎక్కువ ఉండట్లేదు అని నాకైతే అనిపించింది. ప్రతి హీరో, నేను రామ్ చరణ్ ఒక్కనే అనట్లేదు, జూనియర్ ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ముందంత డ్యాన్స్ నెంబర్స్ ఉండట్లేదు అండ్ సాంగ్స్ కూడా ఉండట్లేదేమో అనిపించింది. మేబీ అది ఎవరి లోపమో తెలియట్లేదు, డైరెక్టర్ గారా లేకపోతే హీరోసే ఎందుకు లేని తీసుకోవట్లేదా ఎక్కువ, లేకపోతే కొరియోగ్రాఫర్లే అట్లా చేస్తున్నారా, లేకపోతే సాంగ్స్ అట్లా సెట్ అవ్వట్లేదా. సో మరి అది ప్రాబ్లం అంటే తెలియదు కానీ, సో మనం ఇంకా ఫ్యూచర్లో రామ్ చరణ్ గారి నుంచి ఈ గేమ్ చేంజర్ నుంచి వచ్చే సాంగ్స్లో ఏదైనా ఒక డ్యాన్స్ నెంబర్ ఉండబోతుందేమో గట్టిగా అని వెయిట్ చేస్తున్నాం. చూడాలి నేను కూడా అదే. మీరేమనుకుంటున్నారు గాయస్, రామ్ చరణ్ ఫ్యాన్స్? మీకు ఖచ్చితంగా మీకు ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది కదా, ఆ ఎక్స్పెక్టేషన్ ఈ సాంగ్ రీచ్ అయిందా, లేకపోతే ముందు సాంగ్ రీచ్ అయిందా, రాబోయే రోజుల్లో వచ్చే సాంగ్స్ ఏమైనా రీచ్ అవుతాయా, మీకు ఏమనిపిస్తుంది? సో కామెంట్ చేసేయండి, దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తుండండి, నా వీడియోస్ చూస్తూ ఉండండి, నచ్చితే షేర్ కూడా చేసేయండి, లైక్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి అబ్బా. వీడియో లైక్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ చూస్తూ ఉంటే నా వీడియో కూడా రీచ్ వెళ్ళిపోతూ ఉంటుంది. కామెంట్ చేస్తే కూడా కొంచెం రీచ్ వస్తుంది. నేనైతే మ్యాక్సిమం మంచిగా అంటే దాంట్లో ఉన్న పాజిటివిటీస్ ఎక్కువ చూడడానికి ట్రై చేస్తాను అనమాట. చూద్దాం ఆ విధంగా ఆయన ఏమైనా ఇంకా పాజిటివిటీకి సంబంధించిన కొత్తవి ఏమన్నా మనకు తెలుస్తాయేమో మూవీలో ఫ్యూచర్లో. అండ్ నెక్స్ట్ మంత్ గ్లిమ్స్ గురించి, టీజర్ ఉంది, టీజర్ గురించి కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ బాయ్స్, లవ్ యూ ఆల్.